ఆ రోజున వీసీ గారిని దారుణంగా చంపింది అతనేనా? కాదండి. భూపతి గారే చంపారని చెప్పకపోతే జైల్లో పెడతాన్ని ఆ ఎస్పీ అమ్మగారు బెదిరించారండి. నా మాట నమ్మండి యువరానర్. సాక్షులు అమ్ముడుపోయారు, నిజాన్ని అబద్ధంగా చిత్రిస్తున్నారు. ఈ హత్య చేసింది ఫణీంద్ర భూపతి. యువరానర్, హత్య జరిగిన రోజు నుంచి లలితారాణి అనే అమ్మాయి కూడా కనిపించడం లేదు. సాయంత్రం వరకు ల్యాబ్ లో ప్రాక్టికల్స్ చేస్తుందని ఆమె స్నేహితురాలు చెప్తున్నారు. ఈ ఫణీంద్ర ఆ లలితారాణి క్లాస్మేట్స్ అవటం వల్ల, ఆ అమ్మాయి కనిపించకపోవటం వల్ల ఆమె ఈ కేసులో ముఖ్య సాక్షురాలన్నా కావాలి, బాధితురాలన్నా కావాలి. ఈ వివరాలు పూర్తిగా తెలిసేంత వరకు కేసు వాయిదా వేయవలసిందిగా కోరుతున్నాను. ఏమిటి, 5వ సాక్షి దొరికిందా? ఎస్ సార్, ఆత్మాభిమానాన్ని అమ్ముకొని సాక్షి దొరికింది. వెరీ గుడ్. సాక్షిని పూర్తి బందోబస్తు కోర్టుకు తీసుకెళ్ళండి. ఇంతకీ ఇప్పుడు ఆ సాక్షి ఎక్కడుంది? నా పర్మిషన్ తోనే ఆ అమ్మాయి ఓ పెళ్లికి అటెండ్ అయింది. రాగానే నా కస్టడీలోనే ఉంచుకుంటాను. మేడం, ఏ కేసులో సాక్షిగా కోర్టుకు తీసుకెళ్లాలనుకున్నామో ఆ కేసులో సాక్షి ముద్దాయిగా మారింది. దండం పెడతా, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు బాబు. నీ కొంచెం ఉంటుంది. అమ్మో అమ్మో వచ్చేస్తుంది, నన్ను చంపేస్తుంది. వదిలిపెట్టు బాబు. తులసమ్మ, నా కూతుర్ని ఏం చేశావు? చెప్పు, నా కూతుర్ని ఏం చేశావు? చెప్తానమ్మా. ఏమిటి బామ్మ నువ్వు చెప్పేది? ఈ ఎస్పీ అమ్మగారు మా అమ్మ? అవునమ్మా, ఈ నాగమణి అమ్మగారి ఇంట్లో నేను పని మనిషిగా ఉండేదాన్ని. నా కొడుకు హత్య చేశాడని ఈ అమ్మగారు అరెస్ట్ చేసింది. ఒక్కగానొక్క బిడ్డ ఏదో ఆవేశంలో హత్య చేశాడు. నా బిడ్డ చచ్చిపోతే నేను బ్రతకలేనమ్మా. కాపాడమని కాళ్ళ ఏళ్ల పడి ప్రాధేయపడ్డాను. చట్టానికి అందరూ ఒక్కటేనని నా బిడ్డను ఉరి తీయించింది. కన్న బిడ్డ దూరం అయితే కడుపు కోత ఎలా ఉంటుందో ఆమెకు తెలియపరచాలదే నిన్ను తీసుకుని పారిపోయానమ్మా. కొన్నాళ్ల తర్వాత తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ నన్ను జైల్లో పెడతారేమోననే భయంతో ధైర్యం చేయలేకపోయాను. నేను రోడ్డు పక్క దొరకలేదా? నాకు అమ్మ నాన్న ఉన్నారా? అవునమ్మా, నీకమ్మ నేనున్నాను. ఏ హత్యకు నువ్వు సాక్షివో ఆ హత్య గావించబడిన వీసీ గారి నీ తండ్రి. నా ఒడికి నువ్వు దూరమయ్యావు, నీ పిలుపుకి నేను దూరమయ్యాను. పిలువమ్మా, ఒక్కసారి అమ్మా అని పిలువు. ఇన్నాళ్ళు ఒక పూల పిల్ల హత్య చేసిందని చెప్పుకునే జనం నేను మిమ్మల్ని అమ్మ అని పిలిస్తే ఎస్పీ కూతురు హంతకురాలని ఎగతాళి చేస్తారు. వద్దు, నన్ను ఒక పూల పిల్లగా ఆ తులసమ్మ మనోరాలుగానే చనిపోనివ్వండి. ఆశ, నువ్వు హంతకురాలివి కాదు. నాలో ఆశలు కల్పించడానికి మీరు ఆ మాట అంటున్నారు. నా మాట నమ్ము. ఆ ఫణీంద్ర బతుకుండే ఈ నాటకం ఆడుతున్నాడు. ఈ నిజం నిరూపిస్తానని నేను దైవంగా భావించే ఈ కాకి బట్టల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. కానీ ఆశ, ఒక్క మాటకు సమాధానం చెప్పు. సాక్షిగా కోర్టుకు రావాల్సిన నువ్వు నరేంద్ర భూపతి చేతులకు ఎలా చిక్కావు? చెప్పు ఆశ. అతని తమ్ముడు కామేంద్ర భూపతి స్పృహ తప్పిన నన్ను కారులో తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అబద్ధం యువరానర్. నేను పారిపోవడం ఏమిటి? నన్ను కిడ్నాప్ చేసిన ఎస్ఐ పృథ్వీరాజ్ గారే పారిపోయారు. నన్ను ఎస్పీ గారు రక్షించి తీసుకొచ్చారు. అవునో కాదో వారినే చెప్పమనండి. డిఐజీ గారిని నేను కాల్చలేదు సార్.
కోపంతో రెచ్చిపోయి ఎస్ఐ పృథ్వీరాజ్ గారే కాల్చారు. అవునో కాదో ఎస్పీ గారినే చెప్పమనండి. ఎస్పీ గారి కూతురు ఆశ చేతిలో ఘోరంగా చంపబడ్డ నా తమ్ముడు ఫణీంద్ర బ్రతికే ఉన్నాడన్న వాదం అభూత కల్పన. అవునో కాదో ఎస్పీ గారినే చెప్పమనండి. నాగమణి గారు, ఆయన చెప్పినవన్నీ నిజమేనా? యువర్ ఆనర్, డాక్టర్, ప్లీజ్ సేవ్ డెమోక్రసీ. ఈ సందర్భంలో మీకు కొటేషన్ కొట్టకుండా ఉండలేక నువ్వేం కొట్టక్కర్లేదు, ఆవిడే కొట్టింది. జడ్జి గారికి అర్థం కాని కొట్టేసి. యువరానర్, ఈవిడికి స్పృహ రావడానికి కనీసం 3 గంటలైనా పడుతుంది. కోర్టు 3 గంటలు వాయిదా వేయడమైనది. శ్రీమద్ రమారమణ నోర్మై. ఎక్కడ్రా సుందరి పిచ్చ నా కొడకల్లారా, నీకు మతేమైనా పోయిందా? ఏయ్, ఎందుకురా అలా నోళ్లు కొట్టుకుంటూ శోకాలు పెడుతున్నారు? ఎవరు చచ్చారని? నువ్వు ఇంకా సావలేదా? నిన్ను తగలట్టాలని చెప్పింది ఆవిడ. ఏం కూసావురా నీ బట్కో లాక్కురండ్రా దాన్ని. దాని ఒంటి మీద బట్టలు ఉడదీసి గాడిద మీద ఊరేగిస్తే భలే మజాగా ఉంటుంది. లాక్కురండి. ఏ నీ వల్ల ఏమి కాదా? అన్నిటికీ వీళ్ళేనా? అంటే నువ్వు నీ అబ్బకి కాదా? వీళ్ళకి ఒసేయ్! ఏయ్, నువ్వు తింటున్నది వీళ్ళు కష్టపడి పండించిన పంటని, నువ్వు బతుకుతున్నది ఈ అమాయకుల శ్రమ ఫలితాన్ని దోచుకొని. వీళ్ళందరూ ఒక్కటై తిరగబడ్డారంటే నువ్వు అడ్రస్ లేకుండా పోతావు. వీళ్ళ శక్తి ఈ దేశం, అది తెలీదు. అది తెలుసుకున్నారంటే నీలాంటి వాళ్ళు ఒక్కరు మిగలరు. వీళ్ళు ముష్టేస్తే బతుకుతున్న కంత్రి కుక్క వినుము. ఏయ్, దహించే అగ్ని వీళ్ళలోనూ ఉంది, ఇందులోనూ ఉంది. నీలో ఉందా? ఉంటే కాల్చరా. ఇలాంటివి నా దగ్గర ఉంది. దీన్ని కొంచెంరా ఉపయోగించేది ధైర్యవంతులు కాదు. దీన్ని ఉపయోగించుకొని బతుకుతున్నావా? చూపించరా నీ మగతనాన్ని. వీళ్ళకి కట్రా నాకు చేర దమ్ముంటే, లేదంటే వీళ్ళతోనే నీకు చేయిస్తా బడిత పూజ. రావే చూసుకుందాం. రా రావే. మీ శక్తిని ధారబోసి ఇలాంటి మెదవల్ని పెద్దవాళ్ళు చేస్తున్నారు. మీ శక్తి మీద మనసు లగ్నం చేసి కొట్టారంటే వీడు అంటాం, మీ కష్టాలు అంటాం. తీసుకెళ్లి తగలేండి వెండి. ఏమిటి మొహాలు చూస్తున్నారు? మీ అక్క చెల్లెళ్ళెందరినో నాశనం చేసిన వాడు వీడు. మీ శక్తి మీకే తెలియకుండా మబ్బు పెట్టిన వాడు వీడు. స్కూల్స్ మూయించి మీ పిల్లల్ని తెలియలేని వాళ్ళని చేశాడు. తీసుకెళ్ళండి వెండి.
వద్దు వద్దు, నన్నేం చేయదు. నేను మారిపోయాను. నేను మీ అందరికీ సేవ చేసుకుంటూ బతుకుతాను. నన్ను నమ్మండి. తల్లి, నన్ను క్షమించు. ఇక నుంచి న్యాయంగా బతుకుతాను. జీవితాంతో నీకు రుణపడి ఉంటాను. నేనెన్నో పాపాలు చేశాను. దయించి నన్ను క్షమించు. వదిలేయండి. తీసుకో ఈ భూమి పత్రాలు. నీ చేత్తోనే చించి పారేయ్. తల్లి, ఇక నుంచి ఈ ఊరు నాది కాదు, నీది. నేను నీ సేవకుడిగా పడుంటాను. చూడండి, ఈ రోజు నుంచి ఈవిడ మాటే మనకి వేదవాక్కు. యజమాని నౌకరు అనే తేడాయే లేదు. అందరూ ఒక్కటే. ఇలాగైనా పిల్లల్ని పెంచేది? సీత, అనసూయ లాంటి మహాపతివృత్తులు పుట్టిన దేశం ఇది. కానీ మీ పిల్లలు మాత్రం అంగళ్ళలో దొరికి ఆడబొమ్మలైపోతున్నారు. సాయంత్రం అయితే ఆలయాల్లో కూర్చొని భజనలు చేసే మీరు కన్నది మాత్రం మహాసతి అనసూయని కాదు, ఒక చీడ పురుగుని. మీరు మహాభారతం చదువుంటారు గాని చూసుండ్రు. మీ అమ్మాయి ఒంటి మీద సిగరెట్ తో కాల్చిన మచ్చల్ని చూడండి. వాటిల్లో ఎందరో దుశ్శాసనలు కనిపిస్తారు. మీరు ఆఫీస్ నుంచి క్లబ్కు వెళ్తే మీ అమ్మాయి పబ్కి, మీరు రమ్మి ఆడితే మీ అమ్మాయి అంతర్బహార్, మీరు మందు కొడితే మీ అమ్మాయి సిగరెట్. ఆడపిల్లని కనగానే సరిపోదు. తను దీపం పెడుతుందో లేక ఇంటిని తగలబెడుతుందో చూసుకోవాలి. ఆ జ్ఞానం లేదా మీకు? తప్పు తనది కాదు, మీది మీది. ఒక పద్ధతి పాడు మీకే లేనప్పుడు తనకెలా వస్తుంది? మినిస్ట్రీ లాగా, ప్రభుత్వాలాగా, హీరోయిన్ లాగా, ఫారెన్ లాగా, ఇండియా లాగా కమెంట్లు చేసే మీరు ఒక్క రోజైనా మీరెలాగో మీ పిల్లలు ఎలాగో ఆలోచించారా? క్లబ్లు పార్టీలని బేస్ చేసే టైంని వాళ్ళ కోసం వెచ్చించి అడగండి. లైఫ్ లో వాళ్ళకేం కావాలో మీ పరువు ప్రతిష్టలే వాళ్ళు. ముందు వాళ్ళని గమనించండి. ఆడపిల్లలు ఈ దేశ సంస్కృతికి పట్టుకొమ్మలని నమ్మేదాన్ని. ఇంకొకసారి తన్ని ఈ స్థితిలో చూశానో నేను మాట్లాడను. అనిత, వీళ్ళ ఫోటోలు తీయించి కంప్లైంట్ రిజిస్టర్ చేయించు. అలాగే ఎఫ్ఐఆర్ కూడా రెడీ చేయి. మేడం, ఎవరు మీరు? ఆర్సి పటేల్. సో మీకు చిన్న పెద్ద తేడా తెలీదా? ఐఎమ్ వెయిటింగ్ హియర్ ఫ్రమ్ లాస్ట్ 4 hours. నువ్వేమన్నా నా లవ్వరవా, అపరాధివా, మా అన్నవా, తమ్ముడువా? వెయిట్ చేయడానికి కేసు ఏమిటో కంప్లైంట్ ఇస్తే అటెండ్ అవుతారు. వెయిట్ చేయమని ఎవరన్నారు? ఐఎమ్ ఆర్సి పటేల్. అనిత, ఒక టీ ఆర్డర్ చేయి. తలనొప్పిగా ఉంది. లుక్ మిస్ ఝాన్సీ, నన్ను ఆర్సి పటేల్ అంటారు. ఎన్నిసార్లు చెప్తారు? విషయం చెప్పండి. ఐఎమ్ ఆర్సి పటేల్, రాయల్ ఛాలెంజ్ పటేల్, VVIP. You are not listening to me. You are not respecting me. You have wasted my 4 hours of precious time. షో, ఏంటండి మీ ప్రాబ్లం? ఎందుకలా గొంతు చించుకుంటున్నారు? Those boys, buffoons, మీ ఏరియాలో ఉన్న కొంతమంది పోగిరి కుర్రాళ్ళు మా అబ్బాయిని కొట్టారు. దీన్ని అడిగే నాథుడే లేడా? ఇప్పటికిప్పుడే వాళ్ళ స్థలం ఖాళీ చేయాలి, జైలు కడాలి. అది మీరు చేస్తున్నారు. దట్స్ ఆల్. హలో, రిటర్న్ కంప్లైంట్ లేకుండా ఇక్కడ ఎవరు యాక్షన్ తీసుకోరు. వాట్? రిటర్న్ కంప్లైంట్. ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? నేను ఆర్సి పటేల్, VVIP ఎన్నిసార్లు చెప్పాలి మీకు? VIP, BVIP, రాష్ట్రపతి, భారత్ రత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ ఎవరెక్కడికి వచ్చిన కంప్లైంట్ రాయాల్సింది. ఇది పోలీస్ స్టేషన్. మీ నౌకర్లు ఎవరు లేరిక్కడ. లా ఎవరికైనా ఒకటే. కాకి బట్టలు వేసుకొని ఎవరు ఇక్కడ ఊరికే తిరగడం లేదు. అండర్స్టాండ్? You don't know me. You don't me also. You will pay for this. గవర్నమెంట్ కి లంచం ఇవ్వాలని చూస్తారు గాని గవర్నమెంట్ ఎవ్వరికి లంచం ఇవ్వదు. You will know who I am very soon. Understand? మేడం, ఆ ఆర్సీ ఎంత పవర్ఫుల్ లో అంత డేంజరస్. డోంట్ వరీ, పోలీసుల కంటే పవర్ఫుల్ అండ్ డేంజరస్ ఎవ్వరూ ఉండరు. డస్ట్బిన్ లో పడే. తెలుగుని, తెలుగు యువతని నాశనం చేయాలనుకున్న వాళ్ళని ఊరికే వదిలిపెట్టి ఉండకూడదు. మీకు మన భాష అంటే అసలు గౌరవమే లేదా? ఉండుంటే ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టాలనుకునే వాళ్ళని ఎందుకు వదిలేస్తారు? ఈ తెలుగు తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే వాళ్ళని పక్కన పెట్టుకొని మీరెలా బతుకుతారు? Come on, tell me.
వాళ్లకు కావాల్సింది చరిత్ర కాదు, చెంచాగిరి, భాష కాదు, పరభాష, తల్లి కాదు. వాడు కంప్లైంట్ ఇచ్చే వరకు ఎందుకు ఊరుకున్నారు? వాడు అంత చూడాల్సింది. తెలుగుని ప్రేమించే వాళ్ళు ఊరికే మాట్లాడితే సరిపోదు. భూమిని తవ్వి నీళ్లు పైకి తెప్పించినట్టు వాడి గుండెల మీద తన్ని అమ్మ అనిపించాల్సింది. తెలుగు జాతి మీ ఒక్కరి సొత్తే కాదు, నాది కూడా. భారత భాగ్య విధాత అనే నినాదానికి ముందు తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, తెలుగు ప్రజలు ఏకమై కదలి రండి అని పాడాను నేను. చాలవు మీలో ధైర్యం, ఆవేశం, ఆక్రోశం చాలవు. మీలో ఐక్యత లేదు, వాళ్ళలో డిసిప్లిన్ లేదు. ఇంగ్లీష్ కల్చర్ కి అలవాటు పడ్డ ఎందరో జీవోత్సవాల్లా ఎందుకు కొరకాకుండా పడున్నారు? వాళ్ళని మేలుకొలిపి తెలుగు విశిష్టత గురించి చెప్పాలి. పటేల్ డిస్కోటెక్ ఎక్కడుంది? హిమాలయ డ్రగ్ హౌస్ లో ఉంది. ఊరికే టెన్షన్ అవ్వకు, ప్రెజర్. ఇలాంటి వాళ్ళని వెనకేసుకొచ్చి సస్పెండ్ చేశాను. అంటే 1 వారం లీవ్ అనుకుని ఎంజాయ్ చేయి. ఇక్కడ జరిగినవేవి పట్టించుకోకు. వెంటనే ఎవరినైనా సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకో. ఒళ్ళు మనసు బాగా కూల్ అయిపోతాయి. ఒక దారుణమైన క్రిమినల్ ని చూసి పెళ్లి చేసుకోరా? ఇలాంటి వాళ్ళని చంపి పారేయడానికి నాకు హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే చట్టాన్ని ఇక నేను నమ్మదలుచుకోలేదు. నోటిని అదుపులో పెట్టుకో. నేనిప్పుడు మాట్లాడే మూడ్లో లేను. రియల్ గా లా అంటే ఏమిటో నేనే ఆలోచిస్తున్నాను. ఇక నీకేం చెప్పను. అదొక పవర్ అని తెలుసు. రోప్ కట్టాం, కానీ దాని బెరోమీటర్ లెవెల్ మిడిల్ క్లాస్ కు మించి పైకి వెళ్లడమే లేదు. ఎందుకో అర్థం కావడం లేదు. దాన్ని పైకి లేపాలంటే గట్స్ ఉండాలి. బుర్రలో షౌకార్ల ఖజానా ఉండకూడదు. ఒక మనిషికి మరీ ఇంతగా ప్రశ్నిస్తే ఏమవుతుంది? తట్టుకోలేక తిరగబడతారు. కొందరైతే ఆ టెన్షన్ భరించలేక క్రిమినల్స్ అవుతారు. ఈ రోజు ఝాన్సీ చేసిన పనికి జనం చప్పట్లు కొడుతూ తన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తను కనకదుర్గ అవతారమని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ సమయంలో నేను నా అధికారాన్ని చెలాయిస్తే తను తనకు తెలిసిన మన వీక్నెస్ ని బయట పెడుతుంది. దాంతో మనం క్లోజ్. ఐ థింక్ యూ బెటర్ గో ఫర్ ఏ కాంప్రమైజ్. కాంప్రమైజా? లండన్, ప్యారిస్, హాంకాంగ్ వాళ్ళతో చేతులు కలిపిన నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాంతో చేతులు కలపాలా? నో. మాఫియాతోనూ, రౌడీలతోనూ, హంతకులతోనూ చేతులు కలుపుతారు. అంతకంటే 1000 టైమ్స్ బెటర్ కదా ఇది. కమిషనర్, మీకు తను మామూలు ఆడది. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ నాకు తెలుసు. అలాంటి మగాడినే చూడలేదు. ఆమెకున్న గట్సు, స్పీడు ఒకే రాత్రిలో టోటల్ సిటీనే మార్చేస్తాననే ఆ తెగువ ఇంపాసిబుల్. నేను వేరెవరిలోనూ చూడలేదు. తనలో ఏదో ఒక లక్ష్యం, ఆలోచన ఉన్నాయి. లేదంటే ఇలా జ్వాలగా మారేది కాదు. ఝాన్సీని మీ దగ్గరకు పంపించే బాధ్యత నాది. తనకి ఎలాంటి బహుమతి ఇచ్చి మీ వైపు తిప్పుకుంటారో మీ ఇష్టం. తను ఒప్పుకుంటే మీకంటే అదృష్టవంతులు వేరెవరూ ఉండరు. ఏమంటారు? ఓకే. నీకు ఇన్ని గట్స్ ఉన్నాయని తెలియక ఇంతవరకు నీకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు నీకు సన్మానం చేసే టైం వచ్చింది. ఇదిగో, ఇది సంజీవరెడ్డి నగర్ లో నాకున్న 100/100 సైట్. ఇది నీకే. పోతే ఇది ఖాళీ చెక్ బుక్. నీకెంత కావాలంటే అంత ఫిలప్ చేసుకోవచ్చు. ఇక ఇది నా కొత్త గార్మెంట్ ఫ్యాక్టరీ. నీ పేరు మీదకి మార్పిస్తాను. ఇవన్నీ నీకే. ఎవ్వరూ ఇవ్వలేని 6x3 అడుగుల స్థలం నేను పుట్టినప్పుడే నాకు రెడీగా ఉంది. సో నీ స్థలం నాకు అక్కర్లేదు. నా తల్లిదండ్రులు ఇచ్చిన చెక్కే నేను ఇంకా క్యాష్ చేసుకోలేదు. సో నీ చెక్కు నాకు అవసరం లేదు. నా ఒంటి మీద బట్టలు నా కష్టానికి ప్రతిఫలంగా గవర్నమెంట్ ఇచ్చినవి. నీ గార్మెంట్ ఫ్యాక్టరీలో తయారైనవి కాదు. సో అది క్యాన్సల్. నాకు కావాల్సిందల్లా ఒకటే, జీవితాంతం నీకు సెక్యూరిటీ ఇచ్చి సెల్యూట్ కొట్టే చట్టానికి నువ్వు సెల్యూట్ కొట్టాలి. ఆగస్ట్ 15 జనవరి 26 సెల్యూట్స్ కొట్టించుకునే నేను నీకు సెల్యూట్ కొట్టాలా? గెట్ అవుట్, అవుట్.
అంత ఈజీగా నీ జీవితంలో నుంచి నన్ను బయటికి గెంటేయలేవు పటేల్. నేనేమి మహేష్ చౌదరిని కాను. మహేష ఎలా తెలుసా అతను నీకు? ఎవరవుతావు నువ్వు అతనికి? అక్కవా, చెల్లెలువా, భార్యవా, లేక ప్రియురాలివా? అతడి ప్రాణాన్ని. అందరూ చదవండి. డిస్పర్స్. అమ్మో అయ్య బాబాయ్, ఏం టెన్షన్. ఎందుకయ్యా టెన్షన్? తిట్టిందా కొట్టిందా? ప్రమాణం చేయించింది. అది చాలదు. ఇదిగో చిన్నప్పటి నుంచి అర్థమైన వాటికి దేవుడి తోడు అమ్మ తోడు అని ఎన్నిసార్లు అనలా? ఏమైంది? అట్లాంటి తప్పుడు ప్రమాణాలు చేపట్టారా? మీ బతికిట 15 ఏళ్ళుగా తుప్పు పట్టిపోయింది. రంగనాయకులు గారు, ఈ క్రమశిక్షణ ఏమిటి? రంగనాయకులు గారు, తెలుస్తున్నట్టుంది. నాన్న, ఇదంతా చూస్తుంటే మనం ఈ స్టేషన్ లో రంగనాయకులు గారు, అమ్మో నన్నే. పిలిచిన వెంటనే రావడం నేర్చుకోండి. మీరు పిలిచింది నన్నని అనుకోలేదమ్మా. మీ పేరు రంగనాయకులే కదా? కాదమ్మా, 361. ఈ ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి నా పేరదే. ఎందరో ఆఫీసర్లు వచ్చినా నన్ను అలాగే పిలిచేవారు. కానీ మీరొక్కరేనమ్మా రంగనాయకులు గారు అని పిలిచారు. ఇట్స్ ఆల్ రైట్. మీ అమ్మాయి మ్యారేజ్ కోసం లోన్ కి అప్లై చేశారు, శాంక్షన్ అయింది. ఎందుకు డ్రా చేయలేదు? చెప్పండి, వాట్స్ ద ప్రాబ్లం? లోన్ తీసుకుంటే సిఐ గారికి అందులో 10% కమిషన్ ఇవ్వాలి. ఆ మాట చెప్పలేకపోతున్నాడు. ఆ విషయం నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి అడ్వాన్స్ డ్రా చేయండి. థ్యాంక్ యూ మేడం. నా గురించి ఏమైనా అడిగిందా? లేదు సార్. ఫస్ట్ డే కదా, సలాం కొట్టొస్తాను, వెళ్ళు. నా పేరు కాశీపతి, సర్కిల్ ఇన్స్పెక్టర్ని. 10 సంవత్సరాలుగా ఇదే స్టేషన్ చుట్టూ సర్కిల్ కొడుతున్నాను. ఇదంతా జలగ ముద్దుకృష్ణయ్య గారి దయ. నేను ఇక్కడ ఉండగా మీకు ఏ ప్రాబ్లం రాదండి. మీకు స్మగుల్ గుడ్స్ కావాలనుకున్నారనుకోండి, ముద్దుకృష్ణయ్య గారు ఉన్నారండి. సొంత ఇల్లు, సొంత కారు కావాలనుకున్నారనుకోండి, ముద్దుకృష్ణయ్య గారు ఉన్నారండి. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోదాం అనుకున్నారనుకోండి, ముద్దుకృష్ణయ్య గారు ఉన్నారండి. లేదు, ఈ ఊరు చాలా బాగుంది, ఇక్కడే ఉండిపోదాం అనుకున్నారనుకోండి, ముద్దుకృష్ణయ్య గారు ఉన్నారు. మిస్టర్ కాశీపతి, కాకి వనంలో కలుపు మొక్కలు ఏరేయడానికి వచ్చిన దాన్ని నన్నంత తక్కువగా అంచనా వేయకు. సారీ మేడం. ఆగు. పై ఆఫీసర్ ని కలుసుకునే మొదటి రోజే యూనిఫామ్ లో రావాలన్న ప్రాథమిక సూత్రాన్నే మర్చిపోయారు. నేను రూల్స్ ని ఖచ్చితంగా పాటించే మనిషిని. మైండ్ ఇట్. ఐఎమ్ సారీ మేడం. నౌ యూ కెన్ గో. థ్యాంక్ యూ. నిరాహార దీక్ష చేస్తున్న ఒక రాజకీయ నాయకుడు మరణం కేసులో ఆ ఫైల్ ఎన్ని క్లోజ్ చేశారు? బస్సు బ్రేక్ ఫెయిల్ అవడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో ప్రూవ్ అయింది. ముందు ఆ బస్ డ్రైవర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? చేసినా కూడా ఈ కేసు కోర్టులో నిలబడదు కదా, అందుకే. ఆహా, ఓకే, యు మే గో.
చంపేశారు బాబు. ఎంగిలాకుల కోసం కుక్కలు ఎగబడినట్టుగా నీ డబ్బు కోసం వీళ్ళందరినీ ఎగబడేలా చేసి పైశాచికంగా ఒక పశువాన్ని చంపించావు. నువ్వు తెచ్చేసావు బిడ్డ ప్రాణాన్ని. 25 లక్షలతో నాయకత్వాన్ని కొనుక్కున్న నీకు ఒక బీదవాడి ప్రాణం విలువేం తెలుసు? తెలిస్తే ఏం చేస్తాం? వాడు చచ్చిన నేరానికి మమ్మల్ని అరెస్ట్ చేస్తావా? Shut your mouth. ఒక డబ్బున్న వాడి బర్త్డే పేదవాడి డెత్ డేగా మారిన ఈ రోజు నీ తండ్రి కొడుకుల చేతులకు సంఖ్యలు వేసే అవకాశం నాకు లేకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నాకు తిరుగులేదనుకున్న మహామహులే కృంగిపోయారు. నీ అధికారం అంతమైన రోజున మీలాంటి వాళ్ళని ఈ పేద ప్రజలే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. ఖైదీగా ఉండవలసిన ముద్దు కృష్ణయ్య కొడుకు ఖాదీల మధ్య యువజన నాయకుడైతే కాపలా కాసొచ్చారా ది గ్రేట్ ఏఎస్పీ గారు. ఆవేశం నా మీద కాదు, వాళ్ళ మీద చూపించండి. అసలు కవి గారు ఏమన్నారో తెలుసా? దేశంలో తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టడానికి జైళ్లు చాలవని టెంపరీగా నాలాంటి మంచి వాళ్ళనే జైల్లో పెడుతున్నారట. ఆహా, ఏం లాభం లేదు. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ, పోలీసుకో ట్రాన్స్ఫర్. రెడీగా ఉండండి. Will you please shut your mouth? కష్టాలు వచ్చినప్పుడు స్నేహితులతో చెప్పుకోమన్నారు. మీకోసం ఏం చేయడానికన్నా నేను సిద్ధంగా ఉన్నాను. You... చెప్పరా, ఎంతకాలం నుంచి సాగుతోంది ఈ వ్యాపారం? చెప్పరా, నీ వెనకనున్న వాళ్ళెవరు? చెప్పరా. తండ్రి, తండ్రి. రైట్, ఏం కొంపముని కింద అర్ధరాత్రి పూట తండ్రి తండ్రి అని అరిచేస్తున్నావు? నీ కోసం పోలీసులు వచ్చారు తండ్రి. పోలీసులు వచ్చారా? ఎక్కడ? ఓ ఎస్పీ గారా, ఏమిటి సార్ ఇలా వచ్చారు? మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని. ఈ టైంలో నన్ను డిస్టర్బ్ చేసి మాట్లాడేంత ముఖ్యమైన విషయం ఏముంటుందని? పరశురామ్ అరెస్ట్ అయ్యాడు. ఐసి అప్సరా హోటల్ ప్రొప్రైటర్, అనేక సంస్థల్లో మీకు భాగస్వామి అయిన పరశురామును అరెస్ట్ చేశామంటుంటే చాలా సింపుల్ గా ఐసీ అని ఊరుకున్నారేమిటి? కన్న కూతురు కనిపించకుండా పోయి 20 గంటలైనా వెయిట్ అండ్ సీ అనుకునే పెద్ద మనిషి లెండి ఆయన. నేతాజీ, ఎక్స్క్యూజ్ మీ, నీ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉంది. మా వాడికి నాటకాలు ఆడడం, మిమిక్రీ చేయడం అలవాట్లేండి. కావాలంటే ఎవరి గొంతుకుతోనైనా మాట్లాడగలడు. నాయనా నేతాజీ, నీ ఆరోగ్యం అసలే బాగోలేదు, వెళ్ళి పడుకోవచ్చు కదా. పడుకోవచ్చు, కానీ ఎస్పీ గారిని నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారనుకో, బెయిల్ ఇవ్వడానికి లాయర్ని తీసుకురావాల్సిన నేనే కదా. మా వాడు మాటల్లో చమత్కారి, చేతల్లో అహంకారి. వాడి విషయం మీరేం పట్టించుకోనక్కర్లేదు. ఆఫ్ కోర్స్. బాబు, నేను మీ నాన్నగారిని అరెస్ట్ చేస్తానని నువ్వెందుకు అనుకున్నావు? అది మా వాడు తిక్కనామ సంవత్సరంలో తల తిక్క ఘడియల్లో పుట్టిన గజ తిక్క వెధవ. వాడు ఈ విధంగా ప్రతిదానికి అడ్డు తగులుతూనే ఉంటాడు. మీరెవరు? నా బావమరుదులండి, అది వాడి కూతురు. ఓహో, ఈయన కూతురు వయసులో ఉన్న 40 మంది అమ్మాయిల్ని విదేశాలకు ఎగుమతి చేస్తూ పట్టుబడ్డ పరశురాం ఆ పాపంలో మీకు భాగం ఉందన్నాడు. ఎస్పీ గారు, బావా, ఆవేశపడకు. ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు నీలాంటి గొప్ప వాళ్ళ పేర్లు చెప్పి తప్పించేసుకుంటారు. అయితే మాత్రం ఈయనకి మతుండక్కర్లా? కోటీశ్వరుణ్ణి, 4 అనాథాశ్రమాలకి 2 చేతుల విరాళాలు ఇచ్చిన వాడిని, అనేక పాఠశాలలు కట్టించిన వాడిని నన్ను పట్టుకుని అర్ధరాత్రి పూట అన్నదానం విద్యాదానం చేసిన వాళ్ళు నేరాలు చేయకూడదని ఎక్కడైనా ఉందా? లేదండి. నువ్వు నోరు మూస్తావా లేదా? ఎక్స్క్యూజ్ మీ, మీకు పరశురాముకి ఉన్న సంబంధం ఏమిటో, అతను మీ పేరే చెప్పడానికి గల కారణం ఏమిటో రేపు స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. ఓకే? సరే, నీ గొంతుకు ఎక్కడో విన్నట్టుందన్నాడు. నువ్వు ఈ విషయం పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చెప్పావా? నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? నిజమే చెప్పాడు వాయ్. నిజం చెబితే నీ గుండాగిపోతుంది, అబద్ధం చెబితే న్యాయం గుండాగిపోతుంది. ఏమై, వీని ఏ సంవత్సరంలో అక్షాభ్యాసం చేశావే? రాక్షసులాగా తయారయ్యాడు. రాక్షసనామ సంవత్సరంలో.
మర్చిపోతున్నానా? నా తండ్రిని చంపిన నిన్ను అంత తేలిగ్గా మర్చిపోతానా? జీవిత శిక్షను జైలు గోడల మధ్య అనుభవించి వచ్చిన నన్ను చూసి కూడా నీ మాటలో మార్పు రాదా? ఎందుకు రావాలి మార్పు? ఏ చట్టాన్ని గౌరవించి నువ్వు నా జీవితాన్ని జైలు పాలు చేశావో ఆ చట్టం నిన్ను కాపాడగలదా? నన్ను నేను కాపాడుకొని చట్టాన్ని కూడా కాపాడతాను. ఫోన్ చేయి. నీ డిపార్ట్మెంట్ కు ఫోన్ చేసి కృష్ణమనాయుడు నన్ను చంపడానికి వచ్చాడు, కాపాడండి అని మొరపెట్టుకో. ఈ కాకి బట్టలు వేసుకున్న రోజునే ప్రాణాల మీద తీపిని చంపుకున్నాను. 3 రోజులుగా భోజనం లేదు, మంచినీళ్లు కూడా లేవు. కళ్ళు తిరుగుతున్నాయి, నీరసంగా ఉంది, లేవలేను. జోకులేస్తున్నావా? నా ఆకలి కేకలు నీకు జోకుల్లా వినిపిస్తున్నాయా ఎస్పీ? ఎస్. ఒట్టి చేతులతో పులిని చంపిన సర్దార్ కృష్ణమనాయుడు 3 రోజులు అన్నం లేనంత మాత్రాన లేవలేని పరిస్థితిలో ఉంటాడా? 14 ఏళ్లు మీ జైలు కూడు తిన్నాను గదా, ఆరోగ్యం రోగంగా మారింది. బాగానే నటిస్తున్నావే. మీ నాన్నను నేను చంపలేదు అన్నప్పుడు కూడా ఇలాగే అన్నావు. పరశురాముని చంపింది నువ్వే కదూ? పరశురాం పోయాడా? అయ్యో పాపం. నిన్ను చూస్తుంటే ఒళ్ళు మండిపోతోంది. జాగ్రత్త, ఒంటి మీద కాకి బట్టలున్నాయి, తగలబడితే ప్రమాదం. పరశురాముని చంపిన నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తాను. అన్యాయంగా నా మీద కేసు బనాయించావని పరువు నష్టం దావా వేస్తాను. అంటే నిన్ను అరెస్ట్ చేయలేనంటావా? పంజా విప్పటం పూర్తిగా తెలియక ముందు చట్టం ఈ పులిబిడ్డతో ఆడుకుంది. ఇప్పుడు పంజా విప్పితే అదే రక్తపు ముద్దగా మారిపోతుంది. పరశురామును చంపింది నువ్వేనని సాక్ష్యం సంపాదిస్తాను. నీ చేతులకు బేడీలు వేస్తాను. నిన్ను వీధి రౌడీని ఈడ్చుకెళ్ళినట్టు నడి వీధుల్లో ఈడ్చుకు వెళతాను. వద్దు, ప్రతిజ్ఞలు చేయొద్దు. నా భగ్న జీవితం బుగ్గిపాలవటంతోనే నీ పాత్ర పూర్తయిపోయింది. ఇక మిగిలింది నేను రచించవలసిన ముగింపు మాత్రమే. వెళ్ళు, చూస్తూ ఉండటం తప్ప నువ్వు ఇంకేమీ చేయలేవు. అది చూస్తాను. ఉద్యోగంలో చేరావు, ఆ దిక్కుమాలిన తాగుడు అలవాటు మాన్పించమని దేవుడికి దండం పెట్టుకున్నావు. ఎస్ సార్. కానీ నాకు అలవాటు లేదు కదా సార్. అలవాట్లేదా? మరి అలవాటు లేని వాడు జాయినింగ్ రిపోర్ట్ ఒక ముందే కల్లుపాకలా దూరేవు కదా జయ, కాఫీ తాగడానికా? ఎస్ సార్. నీ ఎస్ సార్ పాడుగాను. కొత్త పోలీసువి, నీకు రూల్స్ తెలియవు. ముందు నేను చెప్పినట్టు దేవుడికి రిపోర్ట్ చేసుకో. స్వామి, స్వామి, నా చేత ఆ దిక్కుమాలిన తాగుడు అలవాటు తాగుడు అలవాటు మాన్పించు తండ్రి. మాన్పించు తండ్రి. ఫాలో మీ. సారీ సార్. కూర్చోవే. ఎస్ సార్. కానీ మీరు హెడ్ కదా సార్. నేను ఒక హెడ్ని, నువ్వు ఒక హ్యాండ్వి. కూర్చోవయ్యా పిచ్చోడా. చూడు, చాదస్తం అనుకోక నీ మంచి ఊరి చెప్తున్నా. మన స్టేషన్ లో తాచుపాము ఉంది. అబ్బో, పావా? ఏంటయ్యా? నాకు కొంచెం పావంటే భయం సార్. సర్లే కూర్చో. పాము అంటే ఆ పాము కాదయ్యా, మన ఎస్ఐ తాచుపాము లాంటి వాడు. మనం అలా నాగస్వరం ఊదుకుంటూ పబ్బం గడుపుకోవాలి, లేదా కాటేస్తుంది. నాకంటే చిన్నవాడివి కనుక చెప్తున్నా. ఏంటి? నాకంటే చిన్నవాడు కనుక చెప్తున్నా. బా కాటేస్తుందని చెప్తున్నానయ్యా. అబ్బా, కాటేస్తుందని చెప్తున్నానయ్యా. ఎస్ సార్. సారీ సార్, అర్థమైంది సార్. ఇదిగో వచ్చారా? ఎస్ సార్. ఇవాళ నీకు సెంట్రీ డ్యూటీ వేస్తున్నానయ్యా. ఎస్ సార్. ఏ సెంటర్లో సార్? సెంటర్లో వేస్తే బీట్ అంటారు, స్టేషన్లో వేస్తే సెంట్రీ అంటారు. ఎస్ సార్. ఏం చేయాలి సార్? తుపాకీ పట్టుకొని వీధి గుమ్మం దగ్గర కాపలా గాయాలి. ఎస్ సార్. ఇదిగో 314. వెళ్ళు. అచ్చారావు.
ఏమేం వాల్చాడా పోలీస్ స్టేషన్ కి రూట్ ఎటని అడిగితే కళ్ళు పక్క రూట్ చూపిస్తావా? తోలు బెల్ట్ తీసానంటే తొక్క రేగిపోద్ది. వాయ్ వాయ్ వాయ్, నోరు సంపాదించుకో. బాల్ జడించి కొట్టానంటే బెదవాడ బ్యారేజ్ మీద పడతావు. ఓయ్, లాఠీ చార్జ్ చేసి బాష్పవాయు వదిలి లాకపురంతో చేస్తాను. కొట్టి మీరు పచ్చడేం కాదు, నేనెవరో తెలిస్తే బొత్తాలిప్పుకొని బాత్రూమ్ లోకి పరిగెడతావు. ఏంటయ్యా, ఏం చేశావయ్యా నా తల్లిని? ఏమా? సారీ సార్, ఆవిడ మీ తల్లిగారా? మీరు చూస్తే చాలా బిగ్గు, ఆవిడ చూస్తే చాలా స్మాల్. ఆవిడకి మీరెలా పుట్టారండి? అసలు ఎప్పుడు పుట్టారు, ఎలా పుట్టారు, ఎందుకు పుట్టారు? ఓరిని తెలివి తొక్కుతాను పాడుగాను. మా అమ్మాయి అమ్మాయి గారా? ఏమండి హెడ్ గారు, అమ్మాయి గారు నన్ను కళ్ళు పాకెందుకు పంపారండి? ఇదేమిటి నాన్న నన్ను కళ్ళు పాకంటున్నాడు? ఆ కేసు అంతేలేమ్మా, కాస్త నట్టు లూజు. ఎస్ సార్. ఓరిని ఎస్ సార్ పాడుగాను. ఆ దప్ప ట్రైనింగ్ లో ఇంకేం నేర్చుకోలేదా నువ్వు? భలేవరే సార్. విజలింగ్, లెఫ్ట్ గోయింగ్, రైట్ గోయింగ్, ఫార్వర్డ్ మార్చి, బ్యాక్వర్డ్ మార్చి, కడుపులో అప్, స్టాండ్ అప్, స్టాండ్ డౌన్. నువ్వు కూడా రా, కాస్త ఎంగిలి పడదు కానీ. ఎస్ సార్. ఆహా, మీ అమ్మాయి బుద్ధిమంతురాలు అమాయకురాలు అయితే అయింది కానీ పచ్చడి మాత్రం భలే వండారండి. తోటకూర పప్పేం కాదు, పచ్చడి వండరు, చేస్తారు. పైగా నేను చేసింది కాదు, ప్రియా పచ్చడి. పొగడాలనుకుంటే రామోజీరావుకి ఫోన్ చెయ్యి. ఆహా, దుంపల పులుసు అదిరింది. పులుసు కలప కండ అని ఏం వదిలిందయ్యా నీ మెదడు? కాకబట్టిన చాలుగానే కలుపు కలుపు. ఎస్ సార్. సారీ సార్. అమ్మో, తుపాకీ కూడా సరిగా పట్టుకోవడం అనే వెదవి నేను జాయిన్ చేసుకున్నాడు ఎవర్రా? మీరే సార్. యూజ్లెస్ ఫెలో. బి అలర్ట్. ఎస్ సార్. ఎస్ సార్. కంట్రీ పంప్కిన్. నానా, ఆ ఎస్ఐ వచ్చాడు, నేను వెళ్తున్నాను. అలాగే. క్యారేజ్ ఖాళీది. నాన్నగారు భోజనం ఫినిష్. కాకరకాయల మొహం విడడం. ఇప్పుడేగా పెట్టింది, అప్పుడే తిడుతుంది ఏమిటి? ఈ పిల్లకి ఏమన్నా స్క్రూ లూజా? ఏది ఏమైనా ఈ పిల్లకన్నా ముసలాయనే మంచాడు. ఏంటండి పిల్లలు ఊగుతున్నారా? ఏమైనా పూర్వం వచ్చిందా? స్టాప్ ఇట్. మీ రాస క్రీడలు నడపడానికి ఈ చోట దొరికిందా? వెళ్ళి ఎక్కడైనా జిమ్ లో చేసుకోండి. మార్నింగ్ షో వేస్తున్నారా తల్లి? ఏ మిస్టర్, మర్యాద లేకుండా ఏమిటా మాటలు? మర్యాద? నీకు సివిక్ సెన్స్ ఉంటే ఇలా రోడ్డు మీద ఎక్సైజ్ పేరుతో జనాన్ని వెర్రెత్తిస్తావా? లోక్, ఈ రోజు క్షమించి వదిలేస్తున్నాను. రేపటి నుంచి నీ దుకాణం ఇంట్లో పెట్టుకో, అర్థమైందా? కమాన్. నన్ను ఇన్సల్ట్ చేస్తావా? ఇక్కడి నుంచి ఎలా వెళ్తావో చూస్తాను. కమాన్. అందరూ జీప్ కడ్డంగా కూర్చోండి. ఏయ్, ఏమిటిది? నన్ను అవమానించావు. సారీ చెప్పండి, నేను కదలివ్వను. సారీయా? Yes, police జులుం నశించాలి. పోలీస్ జులుం నశించాలి. పోలీస్ జులుం నశించాలి. పోలీస్ జులుం నశించాలి. సారు, రాష్ట్రం లోన్ మొత్తంలో మన డిపార్ట్మెంట్ ఇజ్జత్ ఏమో చండాలం అయిపోయింది సారు. సారు, ఇంకొక అరగంట ఆగామనుకోండి, జనం వేల సంఖ్యలో మూగిపోతారు. మనం ఆడపిల్లల్ని అలా చేస్తున్నామని రెచ్చిపోయి ఉతికి ఆరబెట్టగానే ఇస్త్రీ చేసేస్తారు సార్. లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను, మర్యాదగా లేవండి. చార్జ్. చెప్పు చెప్పు. కొంచెమైతే చచ్చిపోయాను కదరా కోటగిరి. చెప్పు చెప్పు చెప్పా, ఏం చెప్పమంటావు? చెప్తే విన్నావా? చెప్తే విన్నావు కదా, చెప్పు చెప్పు. అయ్యి బాబోయ్, ఆ లాఠీ చార్జ్కి మాకు ఏం సంబంధం లేదండి. మా సిఐ గారు చేశారని మేము చూసామండి, అంతేనండి. అంతనే. మిమ్మల్ని వెనక సిరి బాధపడ్డ మా సిస్టర్ లెక్కనే బాధపడినా. మీ ఇన్స్పెక్టర్ ఎక్కడ? లోపల ఉన్నారండి. సారు, సార్, అయ్యి బాబోయ్ దగ్గరికి వెళ్ళకండి సార్, పెళ్లి కావాల్సిన వాళ్ళు అయిపోతారు. షట్ అప్.
కేసు బుక్ చేసుకోండి. కేసా? ఎస్, చెప్పులు విడిచి గుళ్ళోకెళ్ళాను. తిరిగి వచ్చేసరికి కోతి ఎత్తుకుపోయి గాలిగోపురం మీద కూర్చుంది. కోతి నుంచి నా రెండో చెప్పు నాకు తిరిగి ఇప్పించండి. దిస్ ఇస్ టూ మచ్. ఎస్, ఇట్స్ రియల్లీ టూ మచ్. ఇట్ కాస్ట్ 150 రూపీస్, 150 రూపాయలు. రేట్ అయితే మంచిగా చెప్పింది సారు. నిన్ననే మావిడ కొన్నా. లుక్, చెప్పులు సవరాలు పక్క పిన్నిసులు పోతే వెతికి పట్టుకురావడానికి కాదు మా డిపార్ట్మెంట్ ఉంది. నౌ ప్లీజ్ గెట్ అవుట్. చేతకాని డిపార్ట్మెంట్ కి చెప్పుకున్న ప్రయోజనం లేనప్పుడు ఈ ఒక్క చెప్పు నాకు దేనికి? మీరే ఉంచుకోండి. సార్, ఈ చెప్పు మా ఆవిడకి కరెక్ట్ గా సరిపోద్దండి. ఏ కోటగిరి, ఆ చెప్పులా ఇవ్వు. ఎరా, నువ్వు ఎస్పీ గారి కొడుకువా? రోజు ఈ చేత్తో మీ నాన్నగారికి సెల్యూట్ కొడతాన్రా. ధైర్యం ఉంటే వెళ్ళి చెప్పు, నీ కింద పనిచేసే సర్కిల్ అదే చేత్తో కొట్టాడు. వేణు, సర్కిల్ ఇన్స్పెక్టర్ అయ్యుండి ఎస్పీ కొడుకుని కొడతావా? ఆఫ్టర్ ఆల్ 3000 జీతగాడివి, మా కుటుంబం తినగా మిగిలిన ఎంగిలి మెతుకులు తినేవాడివి. నోర్ముయ్! ఆ విశ్వాసం లేకపోతే నిన్ను మొండి మొలతో రోడ్ల వెంట నడిపించేవాడిని. ఆ తండ్రి మొహం గుర్తుకొచ్చి నేను వదిలేస్తున్నాను. అధికారం నీ చేతిలో ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు. అధికారం చూపించుంటే నువ్వు ఈ పాటికి 7 చువ్వ లెక్క పెడుతుండేవాడి. అభిమానం చంపుకోలేకపోతున్నాను కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి వెధవ పనులు చేయొద్దు. గెట్ లాస్ట్.